తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 4వ అధ్యాయం విందాం. అనగా కార్తీక మాసం 4వ రోజు వినవలసినటువంటి కథ. జనక మహారాజు వశిష్ఠ మహామునితో ఇలా అంటున్నాడు. మహాతపస్వి తమరు తెలియజేయనటువంటి ఇతిహాసంలో వినిన కొలది తనవి తీరకుండా ఉన్నాయి. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏవేవి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరంగా చెప్పండి అని చెప్పి వశిష్ఠ మహాముని కోరను. దానికి వశిష్ఠ మహాముని ఇలా అంటున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసము అన్ని సత్కార్యములు చేయవచ్చును. దీపారాధన చాలా ముఖ్యము. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయవచ్చు. సూర్యాస్త సమయం ముందు అనగా సంధ్య చీకటిపుడు సమయమున శివకేశవుల సన్నిధిన కానీ లేదా ఆలయ ప్రాకారమున కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో దీపం వెలిగించినా చాలా మంచిది. పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఏగుతారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది, వినండి అంటూ కథ చెప్పడం ఆరంభించాడు. పూర్వం పాంచాల దేశము పాలించుచున్న రాజుకి సంతానం లేక అనేక యజ్ఞయాగాదులు చేశాడు. చివరికి గోదావరి నది తీరమున తపస్సాచరించుచూ ఉండెను. అచ్చటికి ఒక పిప్పలాదుడను ఋషి వచ్చి ఆ రాజుని ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ రాజా, నువ్వు దేనికోసం తపస్సు చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. దానికి రాజు, ఓ మహర్షి, నాకు రాజ్యము అష్టైశ్వర్యములు ఉన్నప్పటికీ పుత్ర సంతానం లేదు. దాని కొరకు నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. దానికి ఆ ఋషి ఈ విధంగా అంటున్నాడు. అయితే ఓ రాజా, నీవు పుత్ర సంతానం కొరకు కార్తీక మాసంన శివసన్నిధిని దీపారాధన చేసినా నీకు సంతానం కలుగును అని చెప్పాడు. దానికి వెంటనే ఆ రాజు రాజ్యంలోకెళ్ళి కార్తీక మాసం మొత్తం శివారాధన చేస్తూ శివాలయంలో దీపారాధన వెలిగిస్తూ అలాగే దాన ధర్మాలు చేశాడు. ఆ పుణ్యకార్యం వలన కొద్ది రోజులకు తన భార్య ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆ పుత్రునికి శత్రుజీ అను నామకరణం చేశారు. రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుచూ సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగునవన్నీ నేర్చుకున్నాను. కాకపోతే యవ్వన కాలం రాగానే దుష్టుల సావాసం చేత, తల్లిదండ్రుల గారాభం చేత తన కంటికి ఇంపుగా కనిపించు స్త్రీలను బలాత్కరించుచు ఎదురించిన వారిని దండిస్తూ ఉండెను. తల్లిదండ్రులు కూడా లేక కలిగిన సంతానమని ఆ కుమారుడు చేసే పనులను చూసి చూడనట్లుగా వినినట్లుగా ఉండెను. ఒకరోజు శత్రుజీ ఆ రాజ్యంలో విహరించుచూ ఉండగా తన కంటికి ఒక అందమైన బ్రాహ్మణ పడుచు కనిపించింది. ఆమె వివాహితురాలు. కానీ శత్రుజీ ఆమెను చేరి వెంటనే తన కోరికను వివరించాడు. ఆ బ్రాహ్మణ వివాహిత కూడా శత్రుజీ యొక్క అందానికి ముగ్ధురాలై తన చెయ్యి పట్టుకొని శయమందిరానికి వెళ్ళింది. ఇలా వారు కొంతకాలం అగ్నిశస్త్రంలో కలుసుకొనిచూ ఉండేవారు. ఇది ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్తకు తెలిసింది. దానికి ఆ భర్త ఇలా అనుకున్నాడు, ఇలా చేయటం తప్పు కదా, సరే ఈసారి వీరు కలుసుకునే చోటుకెళ్ళి వీరిద్దరిని చంపేస్తే సరిపోతుందని చెప్పి నిర్ణయించుకున్నాడు. రాజకుమారుడు ఆ బ్రాహ్మణ స్త్రీ ఒకరోజు శివాలయంలో కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం ఆ స్త్రీ యొక్క భర్తకు తెలిసింది. సరే అని చెప్పి ఆ స్త్రీ భర్త ఖడ్గం తీసుకొని గర్భాలయంలో వేచి ఉండెను. ఇరువురు రాగానే చంపివేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రాజకుమారుడు ఇలా అంటున్నాడు, చాలా చీకటిగా ఉంది, ఒక దీపం ఉంటే బాగుంటుంది అని చెప్పి అనగానే ఆ బ్రాహ్మణ స్త్రీ తన పైట చెంగును చించి అక్కడే ఉన్న ఆముద ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది. తర్వాత వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఆ స్త్రీ యొక్క భర్త ఇద్దరిని ఒక కత్తి వీటితో ఇద్దరిని చంపివేశాను. తర్వాత తనని తాను పొడుచుకున్నాను. ఆ ముగ్గురు చనిపోవటం వలన ఆ బ్రాహ్మణుని తీసుకెళ్ళటకు యమదూతలు, రాజకుమారుని మరియు ఆ స్త్రీని తీసుకెళ్ళటకు శివదూతలు వచ్చిరి. దానిని చూచి ఆశ్చర్యుడైన ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటున్నాడు, కన్ను మిన్ను కాలక పశుప్రేమగా వ్యవహరించిన వారి కొరకు శివదూతలు నా కోసం యమదూతలు రావడం ఏంటి అని ప్రశ్నించాడు. దానికి ఆ యమదూతలు, ఓ బ్రాహ్మణ, వారెంతటి నీచులైన కార్తీక పౌర్ణమి అందున సోమవారం దినమున తెలిసో తెలియక శివుని సన్నిధిలో దీపం వెలిగించారు. అందువల్ల వారి కోసం శివదూతలు వచ్చి కైలాసం తీసుకొని పోవచ్చున్నారు అని చెప్పారు. ఇదంతా వింటున్న రాజకుమారుడు ఈ విధంగా అంటున్నాడు, ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము. తప్పులు ఎలాగున్నప్పటికీ ఈ ఫలము మా అందరికీ రావాల్సిందే అని చెప్పి ఆ దీపారాధన ఫలితం కొంచెం ఆ బ్రాహ్మణునికి ఇచ్చారు. తద్వారా ఆ బ్రాహ్మణుడు కూడా శివ సాన్నిధ్యం పొందారు. వింటివరాజా, శివాలయం దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపం పోవటే కాక కైలాస ప్రాప్తి కూడా పొందారు. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారికి జన్మరాహిత్యం పొందెదరు. ఇది మనకు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం సమాప్తం. దయచేసి ఇలాంటి వీడియోలు మీకు నేరుగా మీ మొబైల్కి రావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి. వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. తద్వారా కార్తీక పురాణం మరికొందరు కూడా వింటారు. ధన్యవాదాలు.